టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కామారెడ్డి డిపో ఆధ్వర్యంలో మే 7న జరుగు సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. మహాలక్ష్మి పథకం అమలు జరిగే తప్పులకు సిబ్బందిని అక్రమంగా శిక్షించరాదన్నారు. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పేర్ల మీద పనిచేస్తున్న అధికారులను, సూపర్వైజర్లను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగౌడ్, మూర్తి, బాలగౌడ్, శేఖర్, ప్రేమ్ కుమార్, గిరి, బుచ్చిరెడ్డి, అంజయ్య, శామ్, జిపో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎండి గారికి, తర్వాత అప్పటి మేనిఫెస్టో చైర్మన్ దుద్దుల శ్రీధర్ బాబు గారికి అందరికీ మెమోరాండాలు 2 సంవత్సరాల నుంచి ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగకుండా వాళ్ళకి మెమోరాండాలు ఇచ్చినాం. వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మేము గెలిచి ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మా సమస్యలు పెట్టిన ఆ సమస్యలను మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో పెట్టినటువంటి సమస్యలనే మేము పరిష్కరించామని అడుగుతున్నాం. ఆ పెట్టినటువంటి సమస్యలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేస్తాము. మీకు రావాల్సినటువంటి 2 పే స్కేల్ ఏవైతున్నాయో ఆ పే స్కేల్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మరి అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ఏరియాస్ ఆర్థిక పరమైనటువంటి ఏరియాస్ ఏవైతున్నాయో ఆ ఏరియాస్ కూడా మేము బకాయిలను విడుదల చేస్తామని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇస్తూ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలను పరిష్కరించామని చెప్పి దాదాపుగా 18 మాసాల నుంచి మేము మరి ఎక్కినప్పుడు కూడా ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఓపిక బట్టి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం కావాలని చెప్పి మరి మొన్ననే పోయిన నెల 7వ తారీఖు నాడు సమ్మె నోటీస్ 3వ సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో సమస్యను ఇంకా పరిష్కరించాలని చెప్పి ఈ నెల మే 7వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పి మరి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి లేఖ కూడా అందించడానికి 3 రోజులు ఇస్తాం. మరి ఇంకా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆర్టీసీలో 100% సమ్మె జరగడానికి ఆస్కారం ఉంది. ఈ పెరిగినటువంటి సమస్యలు ఏవైతున్నాయో, ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఈ పెరిగిన పని భారాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటి మీద కార్మిక వర్గం అంతా కుతలాడుతున్నటువంటి పరిస్థితి మరి దాన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినట్లయితే 100% 7వ తారీఖు నుంచి మరి సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ఇటు మేనేజ్మెంట్ది, అటు ప్రభుత్వాలే. వీళ్ళు కావాలని చెప్పి మనం సమ్మెను నెట్టడానికి ఒక్క సమస్య కూడా మరి పిలిచి మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడే దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఏవైతున్నాయో ఆర్థికపరమైన సమస్యలు, ఈ ఆర్థికేతర సమస్యలు ఏవైతున్నాయో ఆ ఆర్థికేతర సమస్యలైనా పరిష్కరించేది. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వం చర్చిస్తారా, మీరు రూపాయలు మాట్లాడతారా? ఎండీ గారికి ప్రశ్న చేస్తా కానీ ఎండీ గారు కూడా స్పందించి మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 7వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి కార్మిక వర్గం అంతా మరి 1000 కాళ్ళతో నిలుస్తూ ఉంది. 7వ తారీఖు నాడు ఖచ్చితంగా మొదటి బస్సు నుంచే బస్సులు ఆగడం మాత్రం సత్యం.